వెల్కమ్ టు మెగా9 టీవీ. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక పేరు మారుమోగిపోతుంది. ఆ పేరే ప్రశ్న రావణ్. సోషల్ మీడియా మనకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది నిజమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ ప్రశ్నించడం అనే పదానికి, బూతులు తిట్టడం అనే దానికి మధ్య ఉన్న గీతను కొందరు ఉద్దేశపూర్వకంగానే చెరిపేస్తున్నారు. వ్యూస్ కోసం, రాజకీయంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం కోసం ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని చూస్తున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇదిగో ఈ ప్రశ్న రావణ్ కూడా అలాంటోడే. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్లను టార్గెట్ చేస్తూ ఇతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పోలీసులే స్వయంగా ఈ రావణ్ను అరెస్టు చేసి తీసుకెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఎవరి రావణ్? అతని నేపథ్యం ఏమిటి? పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతనిపై ఎందుకంత కోపంగా ఉన్నారు? ఈ ఇష్యూలో ప్రకాష్ రాజ్ ఎంట్రీకి రావణ్కున్న లింక్ ఏంటి? బచ్చలకూరి జోసెఫ్ సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇతను ఏపీ రాజకీయాలపై విశ్లేషణల పేరుతో వీడియోలు చేస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానల్లో రాజకీయ విశ్లేషణలు చేస్తూ చాలా సందర్భాల్లో తీవ్రమైన భాషను, వ్యక్తిగత దూషణలను వాడుతుంటాడు. తన ఛానల్ పేరును తనకంటూ ఒక గుర్తింపు చేసుకోవడానికి ప్రశ్న రావణ్గా మార్చుకున్నాడు. పదునైన ప్రశ్నలు అడుగుతాననే ఉద్దేశంతో ఈ పేరు పెట్టుకున్నట్లు చెప్పుకుంటాడు. ఇతని వీడియోల్లో తరచుగా రాజకీయ నాయకులను, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని నాయకులను అత్యంత హేయమైన పదజాలంతో దూషించడం ఇతని పద్ధతి. అందుకే ఇతను తరచుగా వివాదాల్లో నిలుస్తుంటాడు. గతంలో అతను హిందూ ధర్మంపై, దాని నాయకులపై, సాంస్కృతిక ఆచారాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. చాలాసార్లు అతని వ్యాఖ్యలు తీవ్ర దూషణలకు, అవమానాలకు దారితీశాయి. బైరి నరేష్ వంటి హిందూ వ్యతిరేక వ్యక్తులకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. సద్గురు వంటి హిందూ ఆధ్యాత్మిక నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాడు. ఇది అతని పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. అతని యూట్యూబ్ ఛానల్ ద్వారా అతను చేసే ప్రసంగాలు చాలా వివాదాస్పదంగా ఉంటాయి. అతను ఒక నిర్దిష్ట మతానికి అనుకూలంగా, మరో మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం ప్రశ్న రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలే. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో రావణ్ ప్రసంగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, సీఎం చంద్రబాబు నాయుడు, రాధా మనోహర్ దాస్లను కూడా టార్గెట్ చేస్తూ దూషించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన బూతులతో దూషించారని, ఇది రాజకీయ వర్గాల్లోనే కాకుండా పవన్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యాఖ్యల పట్ల జనసేన కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రశ్న రావణ్పై కేసు నమోదు చేశారు. ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి పిఠాపురం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రశ్న రావణ్ బెయిల్ పొందిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. సర్పవరం పోలీసులు ప్రశ్న రావణ్ను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడలోని జీజీహెచ్కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ప్రశ్న రావణ్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై కోడిగుడ్లు కూడా విసిరారు. ఇది పరిస్థితి ఉద్రిక్తంగా మారడానికి దారితీసింది. జనసేన కార్యకర్తల ఆందోళనలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను కూడా తెరపైకి తెచ్చింది. ఒక పక్క ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, మరో పక్క జనసేన కార్యకర్తల ఆందోళన. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా ఇది దారితీస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రమేయం కూడా చర్చనీయాంశంగా మారింది. దొరికిందే ఛాన్స్ అని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంపై మరోసారి స్పందించిన ప్రకాష్ రాజ్ ప్రశ్న రావణ్ విషయంలో జన సైనికులు అత్యుత్సాహం చేస్తున్నారని విమర్శించారు. మీరు జన సైనికులా, గూండాలా, ప్రశ్నిస్తేనే చంపేస్తారా అంటూ మండిపడ్డారు.
ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టు బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది, అరెస్టు మీద అరెస్టులు చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏమిటి? ఈ బెదిరింపులు ఏమిటి? జన సైనికులు ప్రశ్నించే వాళ్లను చంపేస్తారా ఏంటి? ఈ మొత్తం వివాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేయడం సహజమైనప్పటికీ బూతులు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని జన సైనికులు ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ పరిధులను కూడా చర్చకు తెచ్చింది. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ఎంతవరకు స్వేచ్ఛ తీసుకోవచ్చు, దాని పరిమితులేమిటి అనే అంశాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది. ఈ వివాదం సమాజంలో నైతిక విలువల పతనాన్ని కూడా సూచిస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఎలా పరిష్కరిస్తాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.